గుర్తుకొస్తున్నారు. అక్కడ ఎంతమంది పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. మనం వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా పేషెంట్స్ లోపల ఉన్నప్పుడు మనకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. దట్ దిస్ ఇస్ పీక్ సీజన్. వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూ అన్నీ ఉన్నాయి. ఆయన అంత బిజీగా ఎంతసేపు ఆయన కూర్చోబెట్టినందుకు క్షమించండి. ఫస్ట్ మీకు ఓకే సార్. వేదిక నుంచి పెద్దలందరికీ ధన్యవాదాలండి. వేదిక ముందున్న టీచర్స్ కి, మా సీనియర్ టీచర్ అసోసియేషన్ కి ధన్యవాదాలు, వందనాలు. మీరందరూ కొంచెం మీ శ్రమ వచ్చి మీ కార్యక్రమాన్ని పక్కన పెట్టి వచ్చినందుకు. ఈ వితరణ కార్యక్రమాన్ని చాలా తొందరగానే ముగిద్దాం. డాక్టర్ గారిని పంపించేసేయాలి. ఫస్ట్ నేను 2 నిమిషాల్లో చెప్పేసి నేను ముగిస్తానండి. చెప్పాల్సిందంతా మా ప్రెసిడెంట్ చెప్పేశారు. ఇంకా మా కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఆయన ఓన్లీ 0.5% చెప్పాడండి. ఓన్లీ 0.5%. ఇప్పుడు వరకు ఆయన చెప్పింది ఓన్లీ 0.5. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతా చాలా లాంగ్ ప్రాసెస్. ఒక నెలలో 18 రోజులు జ్యోతి అనాథాశ్రమానికి భోజనం పెడుతున్నామండి. ఒక వంతు మేము క్యాలిక్యులేషన్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు నేను 2 విషయాల గురించి చెప్తున్నానండి. ఫస్ట్ టీచర్స్. ముందు ఒకటి, మమ్మల్ని వృత్తులు అన్న మాట నుంచి మమ్మల్ని దూరంగా పెట్టాలని మేము భావిస్తున్నాం. నో డౌట్ యాజ్ పర్ ద ఏజ్, యాజ్ పర్ అవర్ ఆధార్ కార్డు వృద్ధులమే. కానీ రీసైకిల్డ్ యంగ్ బాయ్స్. మేము చేస్తున్న కార్యక్రమాలు మేము చూస్తున్నాయని మేము రీసైకిల్డ్ యంగ్ బాయ్స్. ఒక యంగ్ బాయ్స్ చేయాలని చేస్తున్నాం. ఓకే, మేము ఒక ప్రోగ్రామ్ ఉందంటే కూర్చోడానికి అవర్స్ టుగెదర్ దాన్ని ఎలా చేయాలని మేము ప్లానింగ్ ప్రకారమే చేస్తామండి. ఏదైనా అవుతుంది. సెకండ్ థింగ్, సీనియర్ మేడం గారు పేరు తెలియదు. సీనియర్ మేడం గారు ఆయన ప్రసంగంలో చేస్తూ నాకు అర్హత ఉందా లేదా మీ ముందు మాట్లాడాలన్నారు. క్షమించండి మేడం, మీకే అర్హత ఉందండి. మాకందరికి మాకంటే వెరీ ఫైనల్. యు ఆర్ టీచర్. కొన్ని వేల మందికి మీ ద్వారా మీరు పంపిస్తూ ఉంటారు, వాళ్ళు సమాధానం చేస్తున్నారు. ఏ విషయమైనా ఫస్ట్ టీచరే. మీకు సొసైటీలో చూడండి ఎన్నో ప్రొఫెషనల్స్ ఉంటాయి, ఎంతో పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు, తర్వాత మామూలు బిజినెస్ మ్యాన్ ఉంటారు. అందరికన్నా ఎక్కువ గౌరవప్రదంగా టిల్ వాళ్ళు లాస్ట్ బ్రెత్ తీసుకునే వాళ్ళకు గౌరవం ఉన్నట్టు ఓన్లీ ఫర్ టీచర్స్. స్టిల్ మా టీచర్స్ వచ్చారంటే టీచర్ గారు అంటారు. అదే మా డ్రైవర్ కూడా అనుకోండి పేరు పెట్టి పిలుస్తాం. కానీ ఏ హోదాకు పోయినాయండి టీచర్ గారు నమస్కారం అండి. ఆ గౌరవం ఒక్క టీచర్స్కే దక్కుతుందండి. సెకండ్ థింగ్, మేడం గారు ఇంకో మాట అన్నారు. ఏమన్నారు? ఈ స్ఫూర్తిని మీరు కొనసాగించండి అన్నారు. కంపల్సరీ మేడం, మాకు స్ఫూర్తితో మేము చేస్తున్నాం. మా టీచర్స్ మాకు చెప్పిన దాని వల్లే మేము ఈ విధంగా ఈరోజు ఉన్నాము, లేకపోతే వేరే విధంగా ఉన్నాం. ఇంకా కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు, ఆ విధంగా ఉంది. నెక్స్ట్ థింగ్ ఇంకోటండి, మాలాగానే ఈ కార్యక్రమాలు చేయడానికి బీజం పోయాల్సింది మటుకు మీరే మేడం. మీ కమ్యూనిటీ, నాట్ పర్టికులర్ పర్సన్. పిల్లలకి ఇప్పటి నుంచే ఈ స్ఫూర్తి ఎలా ఇవ్వాలంటే మీరు వాళ్ళకి రూట్స్ దానికి ఇచ్చే మళ్ళీ ఎరువులు అంతా మీరు ఏ విధంగా ఎరువేసి వాళ్ళని పెరిగిస్తారో అదే విధంగా అందరం ఈ కార్యక్రమాలు ఉన్నామంటే ఖచ్చితంగా మా గురువులకు ఒకసారి ఫస్ట్ దండం పెట్టుకొని మేము చేయాలి. వాళ్ళ స్ఫూర్తితోనే ఇంకా వాళ్ళ ఏమో రిటైర్ అయ్యో అని చేస్తాం. కాబట్టి పిల్లలని, ఎందుకంటే ఈ వాతావరణం, స్కూల్ వాతావరణం, హెచ్ఎం గారు వీళ్ళందరూ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుందండి. నిజంగా ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎందుకంటే 2 ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారంటే అంత కామన్ ఇష్యూ కాదు. ఒక మాటతో చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే దానికి బీజం పడ్డది ఈ స్కూల్లో అంటే రియల్లీ ఇట్స్ అప్రిషియబుల్. ఇట్స్ ఎ గ్రేట్ యువర్ ఇన్స్టిట్యూషన్. ఈ సుజాత గారు ఇన్స్టిట్యూట్ ఈ విధంగానే కొనసాగాలని, ఇంకా భావి తరాలకు కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా కంపల్సరీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఏమిటండి, మదర్ పేరెంట్స్ ఎంతవరకు చూస్తారు? వెరీ సింపుల్. ఏదున్నా కానీ మీ చేతుల్లోనే కదా. మీరు చేస్తేనే కదా సొసైటీ ఈ విధంగా ఉంది. సొసైటీ మీ చేతుల్లో ఉన్నారు కాబట్టి సొసైటీ ఈ విధంగా ఉంది. మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఏ విధంగా మంచిగా ఉన్నారు. మన రాజ్యం ఈ రోజుల్లో ఎంత సుశిక్షితం ఉందంటే కేవలం టీచర్స్. ఈవెన్ అబ్దుల్ కలాం గారు ఎక్కడి నుంచి వచ్చారండి? ఈజ్ స్టూడెంట్. ఒక టీచర్కి స్టూడెంటే కదా ఆయన. అంత మేధావులు, అంత దారి చేసిన టీచర్స్ కి మరి ఒక్కసారి నేను చేతులు ఎత్తి దండం పెట్టుకుంటూ, ముందు మా రాఘవరావు గారి గురించి నాకు టైం ఉంది కాబట్టి రాఘవరావు గారి తొందరగా పంపించాలి. అక్కడ పేషెంట్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వైరల్ ఫీవర్ అని చూస్తూ ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైనా పెట్టుకున్నప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ